Hello, live where you love. We at Mr. Pincode help you to start living in your dream home. Welcome back to Mr. Pincode. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి సంబంధించిన లాస్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అని దేనిని అంటారు? ఓపెన్ ప్లాట్, ఫ్లాట్, హౌస్, అగ్రికల్చరల్ ల్యాండ్, కమర్షియల్ బిల్డింగ్, ఇలా దేన్నైనా మనం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అని పిలవచ్చు. అయితే మన ఇండియాలో ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని లాస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, పార్టీషన్ యాక్ట్, ద రిజిస్ట్రేషన్ యాక్ట్, ద బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అండ్ రేరా యాక్ట్. సో మనం ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ప్రాపర్టీ మీద ఉన్నటువంటి ఓనర్షిప్ రైట్స్ ఒక లివింగ్ పర్సన్ నుండి ఇంకొక లివింగ్ పర్సన్ కి మార్చడాన్నే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు. ఇక్కడ లివింగ్ పర్సన్ అంటే ఒక మనిషి కావచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, కంపెనీ కావచ్చు, లేకపోతే అసోసియేషన్ కూడా కావచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఈ లాని 1882 ఇయర్ లో February 17th ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లా అనేది ప్రాపర్టీని ఒకరి నుండి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసే వేస్ అంటే సేల్, మార్టగేజ్, లీజ్, గిఫ్ట్, ఇలా అన్నిటినీ మానిటర్ చేయడమే కాకుండా కంట్రోల్ కూడా చేస్తుంది. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ రైట్స్, ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో మీ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వెంటనే మీరు మీ లాయర్ తో మాట్లాడి ఒక సొల్యూషన్ తీసుకోండి. ఎందుకంటే ఆలస్యం అమృతం విషం. మీరు లేట్ చేసే కొద్దీ ఇష్యూ పెద్దదవుతుందే తప్ప చిన్నదవదు. మీ ప్రాపర్టీని మా ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నా, లేదా హైదరాబాద్ లో ప్రాపర్టీకి సంబంధించిన ఎంక్వైరీ లేదా అడ్వైస్ కోసం మన మిస్టర్ పిన్కోడ్ టీమ్ తో మాట్లాడటానికి స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.